శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సార్వత్రిక ఎన్నికలు, కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు, దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా వచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది నేను కలిసినప్పుడు అసలు ఏ పార్టీలకు ఓట్లు వేయాలి, ఏ పార్టీకి ఓటు వేయకూడదు, ఏ పార్టీకి ఓటేస్తే లాభం, ఏ పార్టీకి ఓటేస్తే నష్టం అనేటువంటి మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నేను ఒక వీడియో చేయాలనుకున్నాను, అది చేస్తున్నాను. ఇది ముందుగా నేను కొన్ని అంశాలు ప్రస్తావిస్తాను. దాని తర్వాత మనం ఆటోమేటిక్గా ఒక నిర్ణయానికి రావడానికి అవకాశం ఉంది. పాకిస్తాన్లో బంధించబడి 24 గంటల తర్వాత భారతదేశానికి సురక్షితంగా పంపబడినటువంటి అభినందన్ ఎట్లా వచ్చాడు, ఏం చేస్తే వచ్చాడని ఆలోచించండి. 70 సంవత్సరాల్లో కాశ్మీర్లో ఉన్నటువంటి పండితులందరినీ ఇళ్ళు ఆక్రమించేసి, స్థలాలు ఆక్రమించేసి, భూములు ఆక్రమించేసి, వాళ్ళ ఆడపిల్లల్ని ఆక్రమించేసి, నడి రోడ్డు మీద, ఢిల్లీ నడి రోడ్డు మీద బతికే స్థితికి తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్లు ఏంటో, అవి ఎంతవరకు సహాయపడ్డాయో ఆలోచించాలి. అట్లాగే 500 సంవత్సరాలుగా అయోధ్యలో రామ జన్మభూమిలో రామమందిర నిర్మాణం కోసం ఎన్ని లక్షల మంది, ఎన్ని వేల మంది సాధువులు ప్రాణత్యాగం చేశారో వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఎవరికి ఓటు వేయాలనేది. అట్లాగే అయోధ్యలో కరసేవలో ఒక తల్లి బిడ్డలైనటువంటి కొఠారి సోదరులిద్దరూ మరణించడం, ఆ తల్లిదండ్రులు అడిగితే తెలుస్తుంది మనం ఎవరికి ఓటు వేయాలి అనేది. ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిణామాల్లో ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి భారతీయులు ఎంత సేఫ్గా ఉన్నారో, ఏ ప్రభుత్వం వల్ల ఉన్నారో వాళ్ళని అడిగితే తెలుస్తుంది. అట్లాగే కిసాన్ పథకం కింద డైరెక్ట్గా ఎవరి ఖాతాల్లోకి వాళ్ళకి అమౌంట్ వేస్తున్నటువంటి, అమౌంట్ తీసుకుంటున్నటువంటి రైతులను కనుక అడిగితే మనకు తెలుస్తుంది మనం ఎవరికి సపోర్ట్ చేయాలి అనేది. 70 సంవత్సరాల్లో సాధించలేనటువంటిది గడిచిన 10 సంవత్సరాల్లో ఇస్రో సాధించిన విజయాలు కనుక తెలుసుకున్నట్టయితే వాళ్ళు చెప్తే తెలుస్తుంది మనం ఎవరికి ఓటు వేయాలి అనేది. సరిహద్దుల్లో మోహరించినటువంటి సైనికులను అడగాలి. కేవలం 70 సంవత్సరాలు చేతికి తుపాకులు ఇచ్చి దిష్టి బొమ్మల్లా నుంచోబెట్టినటువంటి ప్రభుత్వాలు గత 10 సంవత్సరాల్లో మన సైనికులు చేస్తున్నటువంటి త్యాగాలు, చూపిస్తున్నటువంటి ధైర్య సాహసాలు చూస్తే మనకు తెలుస్తుంది ఎవరికి ఓటు వేయాలనేది. కాశీ విశ్వనాథ భక్తులను అడిగితే తెలుస్తుంది మనం ఎవరికి ఓటు వేయాలి అని చెప్పనేది. అట్లాగే ట్రిపుల్ తలాక్ నుంచి సురక్షితంగా రక్షించబడి కుటుంబాలను సురక్షితంగా నిలబెట్టుకున్నటువంటి ముస్లిం మహిళలను అడిగినా చెప్తారు మనం ఎవరికి ఓటు వేయాలి అనేది. విదేశాల్లో డబ్బు సంపాదిస్తున్నటువంటి భారతీయులను అడిగితే చెప్తారు మనం ఎవరికి ఓటు వేయాలో. మనం ఇక్కడ విదేశాల్లో సురక్షితంగా ఉన్నామంటే ఇండియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదో మనం ఎవరికి ఓటు వేయాలనేది. రామ జన్మభూమి గురించి కలలు కన్నటువంటి హిందూ సమాజం అడిగితే చెప్తుంది ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి వేయకూడదు అనేది. అఖండ భారత విభజన చరిత్ర రాసిన వారిని అడగండి, చెప్తారు మనం ఎవరికి ఓటు వేయాలో. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, గత 70 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిస్థితులు కనుక తెలుసుకున్నట్టయితే మనం ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవచ్చు. దేశవ్యాప్తంగా 24 గంటలు కరెంట్ సప్లై చేస్తున్నటువంటి, కరెంటుని తీసుకుంటున్నటువంటి రైతులను కానీ ప్రజలను కానీ చెప్తారు ఎవరికి ఓటు వేయాలనేది. ఎక్స్ప్రెస్ హైవే నెట్వర్క్ ఏర్పాటు చేయడం వల్ల
ప్రయోజనం పొందినటువంటి వ్యాపారస్తులను అడిగితే చెప్తారు మనం ఎవరికి ఓటు వేయాలి అనేది. కరోనా సమయంలో 140 కోట్ల మందికి ఉచితంగా ఆహారాన్ని అందించినటువంటి ప్రభుత్వం ఏదో ఆ రేషన్ బియ్యం తీసుకున్నటువంటి వాళ్ళని అడిగితే చెప్తారు మనం ఎవరికి ఓటు వేయాలి అనేది. అట్లాగే రీసెంట్గా జరిగినటువంటిది ఖాతర్లో 8 మంది భారతీయ సైనికులకి మరణశిక్ష పడితే బేషరతుగా భారతదేశం తీసుకొచ్చినటువంటి ఘనత మోడీది. ఆ 8 మంది కుటుంబాలను అడిగితే చెప్తారు మనం ఎవరికి ఓటు వేయాలి. భారతదేశం ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయాలంటే ఎవరు ఉండాలి, ఏ నాయకత్వం ఉండాలనేది వాళ్ళు చెప్తారు. ముఖ్యంగా 140 కోట్ల మంది ఉన్నటువంటి దేశంలో 15% ఉన్నటువంటి మైనార్టీల కోసం కప్పలు తక్కేలాగా ప్రాంతీయ పార్టీలు, నేషనల్ పార్టీలు కలిపి చాలా ఉన్నాయి. కానీ హిందూ సమాజం కోసం, హిందువుల రక్షణ కోసం పోరాడుతూ పాటుపడుతూ నిరంతరం కూడా కృషి చేస్తున్నటువంటి ఏకైక పార్టీ బీజేపీని. ఈరోజు బీజేపీని సపోర్ట్ చేయకపోతే ఈ దేశం మళ్ళా ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళటం ఖాయం. ఎందుకంటే రీసెంట్గా జరిగిన సంఘటన ఒకటి చెప్తాను. కర్ణాటకలో అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తూనే సిద్ధరామయ్య గవర్నమెంట్ ఏం చేసిందంటే దేవాలయాల మీద 10% ట్యాక్స్ వేశారు. హిందూ సమాజంలో చలనం రాలేదు. పూజారులకు నోటీసు ఇచ్చారు, దేవాలయాలు అభివృద్ధికరంగా లేవు కాబట్టి గత 10 సంవత్సరాలుగా మీరు తీసుకున్నటువంటి జీతాన్ని వెనక్కి తిప్పి ఇవ్వండి అని చెప్పి. ఇంతకన్నా దారుణమైనటువంటిది ఏమైనా ఉందా? ఇప్పుడు ఆలోచిస్తున్నారు. రీసెంట్గా హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతోందని ఒక వర్గం వాళ్ళు హిందూ సమాజం మీద దాడి చేస్తే ప్రభుత్వాలు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. హిందూ సమాజం యావత్తు కూడా ఇప్పుడు జాగృతం అయ్యి అక్కడ అదే ప్లేస్లో లక్షలాది మందితో హనుమాన్ చాలీసా పారాయణ చేయడం జరిగింది. కాబట్టి ఎప్పటికైనా హిందూ సమాజం మేల్కోవాలి. రీసెంట్గా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ రాకమునుపు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని మీడియా వాళ్ళు అడిగారు, అసలు మీరు సామాజిక కార్యక్రమాలు చేయడానికి డబ్బు ఏది అని. హిందూ ధార్మిక సంస్థలు అయినటువంటి దేవాలయాల ఆస్తులు అమ్మి మరీ సమాజానికి సేవ చేస్తూ ఉన్నాడు. దేవాలయాలు ఏమైపోవాలి? దేవాలయాల్లో అర్చకులు ఏమైపోవాలి? ధూపదీప నైవేద్యాలు ఏమైపోవాలి? వీళ్ళు చేసే సేవ ఏమిటి? ఏం చేస్తున్నారు సేవ? ఇవాళ ఏ నాయకుడైనా సేవ పేరు మీద సేవ చేస్తున్నాడా? ప్రజాధనాన్ని దోచుకుతిండం తప్ప. కాబట్టి ఇప్పటికైనా హిందూ సమాజం మేల్కొనకపోతే రాబోయే రోజుల్లో హిందూ సమాజం మళ్ళా ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. ఒక స్వామీజీ చెప్పినట్టుగా హిందువులు కనుక మైనార్టీలు అయితే మైనార్టీలు అయినటువంటి హిందువుల శవాలు మాత్రం కుప్పలుగా ఉంటాయి ఇండియాలో. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తేనే మనకి మనుగడ ఉంటుంది. ఇంకొక నాయకుడు మాట్లాడతారు, సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్లో 370 ఆర్టికల్స్ కాశ్మీర్లో తీసేశారు బీజేపీ వాళ్ళు, మేము వస్తే 370 ఆర్టికల్స్ మళ్ళా పునరుద్ధరింపజేస్తాము అని చెప్పి. అంటే ఏమి చేస్తున్నారు వాళ్ళు? దేశాన్ని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఏ జిల్లాకు ఆ జిల్లా విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నారా? మైనార్టీలు అనేటువంటి పేర్లో, మెజారిటీలు అనేటువంటి పేర్లో దేశంలో అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారా? ఇటువంటి నాయకత్వం వల్ల ఉపయోగం ఉంటుంది అసలు? ఈ సందర్భంగా మీకు ఒక సూత్రం చెప్తాను. ఇది నేను చెప్తున్నా, చాణక్య నీతులు అని చెప్తాను. ఏ దేశమైనా సరే ఆ దేశంలో పుట్టి పెరిగినటువంటి పౌరసత్వం కలిగిన వాడు మాత్రమే ఆ దేశాన్ని పరిపాలన చేయగలగాలి. విదేశీయులు ఎవరైనా ఆ దేశాన్ని పరిపాలన చేస్తే ఆ విదేశీయులకి ఇక్కడ ఈ దేశమే కానీ ఈ గడ్డమే కానీ వాళ్ళకి ప్రేమ అభిమానాలు ఉండవు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త హిందువులారా, ఇప్పటికైనా మేల్కొనండి. మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోండి. రాబోయే ఎన్నికల్లో మీ ఓటే ఆయుధంగా బీజేపీని గెలిపించకపోతే హిందూ సమాజం యావత్తు కూడా నష్టపోవాల్సిన అవసరం ఉంటుంది. చిన్న ఉదాహరణ ఇప్పుడే మీకు చెప్పాను, 2 ఉదాహరణలు, ఒకటి తెలంగాణ, 2 కర్ణాటక.
ఈ రెండు కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం వల్ల వచ్చినటువంటి నష్టం ఏంటో మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి హిందూ సమాజం యావత్తు కూడా ఒక త్రాటి మీదకి వచ్చి హిందూ సమాజాన్ని రక్షించుకోవాలి, హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలి, హిందూ సంస్కృతిని రక్షించుకోవాలి, మన దేవాలయాలను రక్షించుకోవాలి, మన అర్చక వృత్తుల్ని రక్షించుకోవాలి, మన సంస్కృతి సాంప్రదాయాలను రక్షించుకోవాలి, మన నదీ నదాలను రక్షించుకోవాలి, దేవతా విగ్రహాలను రక్షించుకోవాలి. లేకపోతే రథాలు తగలబెడతారు, గుళ్ళు కూలుస్తారు, విగ్రహాలు ధ్వంసం చేస్తారు. కాబట్టి ఇవన్నీ జరగకుండా అంటే మనం బీజేపీకి మద్దతు ఇవ్వాలి, బీజేపీకి ఓటు వేయాలి. రాబోయే రోజుల్లో జరగబోయేది కనుక మనం ఊహించుకున్నట్టయితే కనుక బీజేపీ రాకపోతే చాలా అవస్థలు పడవలసి ఉంటుంది. కాబట్టి ఈ రాబోయేటువంటి రోజుల్లో జరగబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో మనందరం కూడా బీజేపీకి ఓటు వేసి మళ్ళా కేంద్రంలో బీజేపీ వస్తేనే హిందూ సమాజానికి మనుగడ. ఇది గ్రహించండి. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.